brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సరస్వతి నది పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలకు తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం ముస్తాబైంది. రేపు పుష్కరాలను ప్రారంభించి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటనకు వస్తుండటంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 12 ఏళ్లకోసారి జరిగే ఈ పుష్కరాల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున తరలి వస్తారు. రేపు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడంతో భూపాలపల్లి కాళేశ్వరంలోని సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. మే 26 వరకు పుష్కరాలు జరుగుతాయి. జ్ఞాన సరస్వతి ఘాట్ దగ్గర వీఐపీల కోసం సాధారణ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా మరో ఘాటు ఏర్పాటు చేశారు. 6 రాష్ట్రాల నుంచి సుమారు 50 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా త్రివేణి సంగమం దగ్గర చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధానంగా ఈ పుష్కరాలు గోదావరి, ప్రాణహిత, ఏమండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సరస్వతి నదుల సంగమం అయిన కాళేశ్వరం దగ్గర జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.